శ్రీ గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్ చార్ధామ్ యాత్ర కంప్లీట్ ట్రావెల్ ప్లాన్. తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయానికి గంగాధర నెల్లూరు ఎమ్మెల్యే ఆంధ్రప్రదేశ్ టీడీపీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్ ను కలిసి థామస్ భేటీ అవ్వడం జరిగింది. గతంలో తన వివాదాస్పద వ్యాఖ్యలపైన అధిష్టానానికి వివరణ ఇచ్చారు ఎమ్మెల్యే థామస్. పార్టీ లైన్ దాటితే కఠిన చర్యలు ఉంటాయని పల్లా హెచ్చరించినట్లు తెలుస్తుంది. తన వ్యాఖ్యలను వక్రీకరించారన్నారు థామస్. ప్రధానంగా ఇకపైన ఇలాంటి వ్యాఖ్యలు చేయనంటూ కూడా ఆయన స్పష్టం చేశారు. పార్టీ నిర్ణయాలకు కట్టుబడి పనిచేస్తానంటూ కూడా ఆయన వెల్లడిస్తున్నారు. గతంలో ఎమ్మెల్యేల ర్యాంకుల పైన థామస్ సంచలన వ్యాఖ్యలు చేశారు. సర్వే సంస్థలు ఎమ్మెల్యేలకు ర్యాంకులు ఇవ్వడం పైన అసహనం వ్యక్తం చేశారు. 5 లక్షల రూపాయలు ఇస్తే మంచి ర్యాంకు ఇస్తారని థామస్ వ్యాఖ్యలు చేయడం, పార్టీ అధిష్టానం దీన్ని సీరియస్ గా తీసుకున్నట్లుగా తెలుస్తుంది. దళిత ఎమ్మెల్యేలను ఎదగనివ్వరా అంటూ కూడా థామస్ ఆగ్రహం వ్యక్తం చేశారు. మరి ముఖ్యంగా మట్టి మాఫియాకి సంబంధించి ఆయన చేసినటువంటి వ్యాఖ్యలను కూడా మనం గమనించాం. అయితే థామస్ నుండి పార్టీ అధిష్టానం వివరణ కోరినట్లుగా తెలుస్తుంది. ఈ నేపథ్యంలో ఏపీ టీడీపీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్ తో ఈయన భేటీ అయినట్లుగా తెలుస్తుంది. తాను చేసినటువంటి వ్యాఖ్యలపైన పార్టీ అధిష్టానం వివరణ తీసుకున్నట్లుగా తెలుస్తుంది. ప్రధానంగా పల్లా పార్టీ లైన్ దాటితే మాత్రం కఠిన చర్యలు తప్పవంటూ కూడా ఆగ్రహం వ్యక్తం చేసినట్లుగా తెలుస్తుంది. అధినేత ఎమ్మెల్యేలకు కేటాయించేటువంటి ర్యాంకులకు సంబంధించి, సర్వే సంస్థలకు ఇచ్చేటువంటి ర్యాంకులకు సంబంధించి థామస్ చేసినటువంటి వ్యాఖ్యలు 5 లక్షల రూపాయలు ఇస్తే కోరుకున్నటువంటి ర్యాంక్ ఇస్తారు అనేటువంటి ధోరణిలో ఆయన వ్యాఖ్యలు గమనించాలి. అయితే థామస్ కూడా వివరణ ఇచ్చినట్లుగా తెలుస్తుంది. తన మాటలను, వ్యాఖ్యలను వక్రీకరించారంటూ కూడా ఆయన పార్టీ అధిష్టానానికి వివరణ ఇచ్చే ప్రయత్నం చేశారు. అందరికీ నమస్కారాలు. నేను డాక్టర్ విఎం థామస్, జీడీ నెల్లూరు ఎమ్మెల్యే. మీ అందరికి తెలుసు, గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో బ్లూ మీడియా వచ్చి అన్నెసరిగా తప్పుడు ప్రచారాలు చేస్తున్నారు. నేను ఎక్కడ కూడా ఎవరిని ఇబ్బంది పెట్టే కార్యక్రమాలు కానీ, లేదంటే ఒకరిని కించపరిచే మాటలు కానీ నేను ఎప్పుడు మాట్లాడను. ఎందుకంటే మొన్న చిత్తూరులో ఒక ప్రెస్ మీట్ జరిగింది. ఆ ప్రెస్ మీట్ లో ఏం అడిగారంటే ఎస్సీల గురించి మాట్లాడుతూ ఉన్నారు. అదే విధంగా మాట్లాడిన తర్వాత నేనే చెప్పాను. లాస్ట్ టైం కూడా ఇదే విధంగా వాళ్ళు ఏం చెప్పారంటే, కొంతమంది గిట్టని మీడియా వాళ్ళు నా గురించి తప్పుడుగా అక్కడక్కడ ప్రచురించారు. నేను చెప్పింది ఏంటంటే, మెయిన్ గా చూసారంటే ఈ గ్రావెల్ గురించి ప్రస్తావన వచ్చింది. గ్రావెల్ అనేది చిన్న చిన్న చౌడు భూములకి అక్కడక్కడ తోలుకుంటారు. ఇది ఎక్కడ కూడా ఊరికే దీన్ని ఎక్కడ కూడా తీసుకుపోవడం లేదు. అది కూడా కొంతమంది వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు నగిరిలో కానీ, అదే విధంగా చంద్రగిరిలో కూడా ఈ విధంగా చేస్తున్నారు. వాళ్ళని కూడా మీరు కనుక్కొని వాళ్ళ గురించి రాయండి అని చెప్పాను. కానీ నేను ఎక్కడ నగిరి ఎమ్మెల్యే గాలి భానుప్రకాష్ గారిని కానీ, అదే విధంగా చంద్రగిరి ఎమ్మెల్యే అన్న పులివర్తి నాని గురించి కానీ నేను ఎక్కడ మాట్లాడలేదు. వీళ్ళు కావాలని మమ్మల్ని ఇబ్బంది పెట్టించాలని చెప్పేసి వాళ్ళు తప్పుడు వార్తలు రాయిస్తున్నారు. నేను ఎక్కడ కూడా ఎమ్మెల్యేల గురించి ఎక్కడ చెప్పలేదు. కొంతమంది కొన్ని మీడియాలు వైఎస్ఆర్ పార్టీ ద్వారా ప్రేరేపించి, అదే విధంగా కొంత వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు అక్కడక్కడ దొంగతనంగా ఇది చేస్తున్నారు. అయినా కూడా పెద్దగా ఎక్కడ జరగడం లేదు. ఇవన్నీ కూడా చౌడు భూములకి అక్కడక్కడ వెళ్తుందని చెప్పాను. కానీ నేను ఎక్కడ కూడా మా సీనియర్ ఎమ్మెల్యే పులివర్తి నాని గారి గురించి కానీ, అదే విధంగా గాలి భానుప్రకాష్ గురించి కానీ నేను ఎప్పుడు కానీ చెప్పలేదు. మా మధ్యలో ఎలాంటి విభేదాలు లేవు. మేము చాలా మంచిగా కలిసికట్టుగా చాలా ఫ్రెండ్లీగా ఉన్నాము. అసెంబ్లీలో కానీ అన్ని చోట్ల కూడా మేము ఒకే చోట కూర్చుంటాము. అన్ని మంచిగా మేము ఎప్పుడు కూడా ఫ్రెండ్లీగా ఉంటాము. అన్నెసరిగా మీకు కావాల్సినట్టు బ్లూ మీడియాలో చిత్రీకరించడం కరెక్ట్ కాదు. నేను ఏది చెప్పినా దాన్ని వక్రీకరించి రాస్తున్నారు. ఇదైతే నేను తీవ్రంగా దీన్ని ఖండిస్తున్నాను. మా కూటమి ప్రభుత్వం ఎమ్మెల్యేని ఎక్కడ కూడా నేను చిన్న మాట కూడా అనేది లేదు. ఆ రోజు కూడా నేనేం చెప్పానంటే, కొంతమంది నగరిలో కానీ చంద్రగిరిలో కానీ ఇట్లా వైఎస్ఆర్ నీలి మీడియా వాళ్ళు చేస్తున్నారు. దాన్ని కూడా మీరు ఫోకస్ చేయండి అని చెప్పాను. కానీ మా ఎమ్మెల్యే గారి గురించి కానీ, చంద్రగిరి ఎమ్మెల్యే గారి గురించి, మా పులివర్తి అన్న నాని గురించి కానీ, అదేవిధంగా గాలి భానుప్రకాష్ గారి గురించి కానీ, నగిరి గురించి కానీ నేను ఎప్పుడు ప్రస్తావించలేదు. ఒకే ఒక నా దగ్గర ఉండే మైనస్ ఏంటంటే, ముక్కు సూటిగా ఉంటాను. అంటే ఏదైనా కూడా డైరెక్ట్ గా ముక్కు సూటిగా మాట్లాడతాను. కానీ దాన్ని నేను ఎవరిని కూడా కించపరిచేటట్టు కానీ, వాడిని తగ్గించి మాట్లాడే క్యారెక్టర్ నేను కాదని చెప్పి. ఇది పల్లా శ్రీనివాస్ తో భేటీ సందర్భంగా థామస్ చేసినటువంటి వ్యాఖ్యలు. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి మల్లికార్జున్ నుండి తీసుకునే ముందు గతంలో థామస్ ఏమన్నారో ఓసారి విందాం. మీరంటే కొంతమంది మేమేమంటామంటే, ఎస్సీని మమ్మల్ని వదలండి, పక్కని ఎన్ని రోజులు మమ్మల్ని తొక్కుతారు. వేరే వాళ్ళు ఏం మాట్లాడినా దాని గురించి ఏం రాయరు. మీరు ఒక నాయకుడు, ఒక ఎమ్మెల్యే గురించి మీరు ర్యాంకింగ్ ఇచ్చేటప్పుడు మీరు చాలా కేర్ఫుల్ గా బాగా ప్రాపర్ గా అనలైజ్ చేసి ఇవ్వండి.
ర్యాంకింగ్ ఇవ్వడానికి మా సంస్థ ఉంది, మాకు ముఖ్యమంత్రి గారు ఉన్నారు, మా టీం ఉంది, వాళ్ళు ఇస్తారండి ర్యాంకింగ్. మీరు ఎందుకంటే ర్యాంకింగ్ ఇస్తారు? నేను ఇదే చెప్పాను, ఆ ర్యాంకులో ఫస్ట్ 3 ర్యాంక్ రావాలంటే నా దగ్గర 5 లక్షల నుంచి 10 లక్షలు డిమాండ్ చేశారు. నేను దీని మీద చెప్పుకొచ్చాను, ముందు మాట్లాడింది కట్ చేశారు, వెనక మాట్లాడింది కట్ చేసి కరెక్ట్ గా వాళ్ళకి ఏం కావాలో దాన్ని మాత్రం క్లోజ్ చేశారు. ఎస్, మా ప్రతినిధి మల్లికార్జున్ దగ్గరికి వెళ్దాం. మల్లికార్జున్ చెప్పండి, గతంలో ఇప్పుడు మాత్రం మాటల్లో చాలా డిఫరెంట్ కనబడుతుంది. ఎమ్మెల్యే థామస్ మాటల్లో అంటే అధిష్టానంతో భేటీ అయిన తర్వాత వివరణ ఇచ్చేటువంటి ప్రయత్నం చేసిన తర్వాత సో ఈ వేరియేషన్ ఎలా గమనించాలంటారు? ఎస్ సిరాజ్, గంగాధర నెల్లూరు నియోజకవర్గాన్ని ప్రార్థించవలసినటువంటి థామస్ అనేక వివాదాల్లో గతంలో చిక్కుకున్నారని నేను చెప్పాను. ముఖ్యంగా అక్కడ గ్రావెల్ కు సంబంధించిన విధంగా మట్టికి సంబంధించేటువంటి ఏదో అక్రమంగా రవాణా చేస్తూ ఉన్నారు అని చెప్పేసి కూడా, అందులో ధనార్జన చేస్తూ ఉన్నారని చెప్పేసి కూడా ఎమ్మెల్యే పైన అనేక ఆరోపణలు వచ్చాయి. ఈ నేపథ్యంలో కూడా ఆ పార్టీ అధిష్టానం కూడా ఈ అంశంపై నియోజకవర్గం మీద దృష్టి పెట్టడం, కాస్త మందలించడం కూడా జరిగిందని తెలిసింది. ఈ క్రమంలో కూడా థామస్ చాలా తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. ఎందుకంటే ఒక ఎస్సీ ఎమ్మెల్యేది కాబట్టి ఈ రకంగా నా పైన కుట్ర చేస్తూ ఉన్నారు. ఆ గతంలో ఏరే నియోజకవర్గాల్లో చాలా అవినీతి చేస్తున్నా కూడా ఏ ఒక్కరిని కూడా ఏమనని అధిష్టానం ఎందుకు తన పట్ల ఒక ఎస్సీని కాబట్టి నన్ను తొక్కేందుకు ప్రయత్నం చేస్తూ ఉన్నారని చెప్పేసి కూడా ఆయన బహిరంగంగానే ఆ సభల్లో కూడా ఈ వ్యాఖ్యలు చేసిన సందర్భాన్ని మనం చూస్తాం. అయితే ఇటీవల మనం చూసుకుంటే ఇప్పుడు టీడీపీ అధ్యక్షుడిగా ఉన్నటువంటి పల్లా శ్రీనివాస్ ఈ రోజు థామస్ కలిశారని చెప్పవచ్చు. ఏదైతే తను గతంలో వ్యాఖ్యలు చేశారో ఆ అంశం పట్ల కూడా ఈ రోజు టీడీపీ అధ్యక్షుడికి పూర్తి స్థాయి వివరించేటువంటి కార్యక్రమం చేశారని చెప్పవచ్చు. తన మాటల్ని కొంతమంది వక్రీకరించారు. ముఖ్యంగా బ్లూ మీడియా పైన ఆయన ఆరోపణలు చేస్తూ ఉన్నారు. బ్లూ మీడియా తను అన్నదాన్ని కాకుండా వక్రీకరించి చూపించడం వల్ల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు తన పైన కుట్ర చేసి ఆ మీడియా ద్వారా తనను మాటలు వక్రీకరించారు. కానీ ఎప్పుడు నేను పార్టీ లైన్ దాటలేదు, పార్టీ నేతలు పులివర్తి నాని కావచ్చు ఇతర పార్టీ లీడర్ల పైన ఎప్పుడూ కూడా నేను అంకిత వ్యాఖ్యలు చేయలేదు. పార్టీ ముఖ్యమంత్రి అన్నా నాకు ఎంతో గౌరవం ఉందని చెప్పేసి కూడా ఏదైతే పల్లా శ్రీనివాస్ ను కలిసిన తర్వాత ఆయన మాట్లాడడం జరుగుతుంది. కాబట్టి పూర్తి స్థాయిలో ఇప్పటి నుంచి ఏదో ఎమ్మెల్యే ర్యాంకులు గతంలో మనం చూసుకుంటే ఎమ్మెల్యే ర్యాంకింగ్ ఇవ్వాలంటే ఖచ్చితంగా 5 లక్షల రూపాయలు ఇవ్వాలని చెప్పేసి కూడా స్వయంగా థామస్ వెల్లడించిన సందర్భాన్ని మనం చూసాం. ఎందుకంటే ర్యాంకింగ్ నాకు అవసరం లేదు, నేను ఇట్లా చివరి ర్యాంక్ నాకు ఇవ్వండి, ఏం పర్లేదని చెప్పి నేను చెప్పానని కూడా ఆయన మాటల్లో గతంలో చెప్పినటువంటి పరిస్థితి. ఇప్పుడు పల్లా శ్రీనివాస్ ను కలిసిన తర్వాత కూడా తన మాటలో తేడా కనిపిస్తా ఉంది. ఖచ్చితంగా అధ్యక్షుడు ఏదైనా వార్నింగ్ ఇచ్చారా లేకపోతే ఏంటి అనేది స్పష్టంగా తెలియలేదు. కానీ పూర్తి స్థాయిలో థామస్ మాటల్లో వేరియేషన్ కనబడుతూ ఉంది. గతానికి ఇప్పటికి అప్పుడు మాట్లాడినటువంటి స్వరం ఇప్పుడు లేదని చెప్పాలి. ఎందుకంటే పల్లా శ్రీనివాస్ కూడా క్లియర్ కట్ గా ఇండికేషన్ ఇచ్చాడంటే పార్టీ లైన్ దాటితే పార్టీకి వ్యతిరేకంగా మాట్లాడితే కఠినమైనటువంటి చర్యలు తీసుకుంటామని చెప్పేసి కూడా పూర్తి స్థాయిలో హెచ్చరించిన తర్వాతనే థామస్ మాటల్లో తేడా వస్తుందా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. తాను ఏదైతే బహిరంగ సభలో మాట్లాడారో అవి మాత్రమే మీడియా కావచ్చు ఇతర అంశాలు కూడా సోషల్ మీడియా వక్రీకరించారు అనేటువంటి అంశాలే వారు ప్రధానంగా చెప్తున్నారు. నగరి గురించి, చంద్రగిరి గురించి 2 నియోజకవర్గాలకు సంబంధించినటువంటి అంశాలు, మరి ముఖ్యంగా అక్కడ ఇసుకకు సంబంధించినటువంటి తోపిడి అంశాలు ప్రస్తావించారు. ఇప్పుడు వైసీపీకి సంబంధించి ప్రతిపక్ష కుట్ర అనేటువంటి ధోరణిలో మాట్లాడుతున్నారు. ర్యాంకుల కేటాయింపుకు సంబంధించి 5 లక్షలు అన్నారు. ఇప్పుడు తాజాగా వక్రీకరణ అనేటువంటి అంశం. అంటే ఈ అంశాన్ని టీడీపీ అధిష్టానం ఏ విధంగా పరిశీలన చేసుకునేటువంటి అవకాశం ఉండొచ్చు? ఎందుకంటే థామస్ ఇచ్చినటువంటి వివరణ పైన అధిష్టానం సంతృప్తి వ్యక్తం చేసేటువంటి పరిస్థితులు కనబడుతున్నాయి. రాజు పూర్తిగా గతంలో మనం చూసుకుంటే ఈ ఆరోపణలు ఏవైతే గ్రావెల్ విషయంలో కావచ్చు, మట్టి విషయంలో కావచ్చు, ఈ ఆరోపణల పైన కూడా క్లియర్ కట్ గా ఇంటెలిజెన్స్ రిపోర్ట్ కావచ్చు, పార్టీ నేతలు కూడా క్లియర్ కట్ గా నెల్లూరు ఏదైతే నియోజకవర్గంలో ఏదైతే జరుగుతుందో ఈ తంతు పైన కూడా ముఖ్యమంత్రి స్వయంగా ముఖ్యమంత్రికి నివేదిక ఇచ్చిన సందర్భాన్ని మనం చూస్తాం. స్వయంగా ముఖ్యమంత్రి నియోజకవర్గం గురించి వాకప్ చేశారు. అక్కడ ఏం జరుగుతుందన్న విషయంలో కూడా పూర్తి స్థాయిలో ఆయన వాకప్ చేశారు. గతంలో కూడా మందలించినటువంటి సందర్భాన్ని కూడా మనం చూసాం. ఎందుకంటే స్వయంగా జరుగుతూ ఉంది అని చెప్పేసి కూడా ఆయన దృష్టికి వెళ్ళిన నేపథ్యంలోనే అక్కడ వార్నింగ్ కూడా ఇచ్చేటువంటి సందర్భాలు మనం చూస్తాం. ఆ తర్వాత కూడా ఏకంగా అధిష్టానాన్ని కూడా ఎక్కువ పెడుతూ అధిష్టానం పైన కూడా పూర్తి స్థాయిలో ఇటు ర్యాంకింగ్ విషయంలో కావచ్చు లేకపోతే తన ఎస్సీని కాబట్టి తొక్కుతున్నారు, ఏది మిగతా నియోజకవర్గాల్లో తనలాగా ఈ అక్రమాలు ఈ విధంగా సంపాదించుకోవట్లేదా, కేవలం ఒక ఎస్సీ ఎమ్మెల్యే ఒక విద్యావంతుడు ఎలక్షన్స్ అప్పుడే అవసరం అవుతాడు, ఆ తర్వాత ఎన్నికల్లో గెలిచిన తర్వాత ఎందుకు అధికారాన్ని దూరం చేస్తున్నారు, ఒక ఎస్సీ ఎమ్మెల్యేని కాబట్టి అధికారాన్ని దూరం చేస్తున్నారు, ఖచ్చితంగా వేరెవరో ఇక్కడ ఎమ్మెల్యేగా బాధ్యత వహిస్తున్నారు, తన ఎమ్మెల్యేను కాదు అన్నట్లుగా వ్యవహరిస్తున్నారని చెప్పేసి కూడా బహిరంగ సభల్లో కూడా స్వయంగా థామస్ మాట్లాడినటువంటి సందర్భాలు మనం చూసాం. అయితే ఇప్పుడు పార్టీ అధిష్టానం నుంచి పిలుపు వచ్చిన తర్వాత టీడీపీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్ తో భేటీ అయిన తర్వాత పూర్తిగా తన స్వరాన్ని మార్చారని చెప్పవచ్చు. ఇప్పుడు ఎల్లో మీడియా, బ్లూ మీడియా పూర్తి స్థాయిలో తనని వక్రీకరించి తన
మాటలను నేను ఆ విధంగా మాట్లాడలేదు, నేను మాట్లాడింది అసలు సబ్జెక్ట్ వదిలేసి ఫస్ట్ స్టార్టింగ్ లో వదిలేసి మిగతా వాళ్ళకి అవసరమైనటువంటి పార్ట్ ని కట్ చేసి హైలైట్ చేశారు, తన మాటలను వక్రీకరించారు అని చెప్పేసి ఈ రోజు పల్లా శ్రీనివాస్ తో భేటీ అయిన తర్వాత థామస్ మాటల్లో చాలా తేడా గమనిస్తూ ఉన్నారు ప్రజలు. అదేవిధంగా పార్టీలు కూడా పూర్తి స్థాయిలో కేవలం వైసీపీ పైన ఈ నెపాన్ని నెట్టేటువంటి కార్యక్రమం జరుగుతుంది. కాబట్టి ముఖ్యంగా ఏదైతే జీడీ నెల్లూరు నియోజకవర్గంలో పూర్తి స్థాయిలో గతంలో ఆరోపణలు వచ్చినటువంటి వాస్తవమే. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా స్పష్టంగా ఈ అంశం పైన కూడా ఇన్వాల్వ్ అయినటువంటి సందర్భాన్ని మనం చూసాం. కొన్ని విషయాలు కూడా చూసినట్టుగా వెళ్లిపోవాలని చెప్పేసి కూడా చెప్పినటువంటి సందర్భాలు కూడా మనం చూసాం. ఏదేమైనప్పటికీ కూడా ఇప్పుడు పార్టీ లైన్ దాటకుండా పార్టీ యొక్క క్రమశిక్షణ లైన్ దాటుతున్నారు, ఖచ్చితంగా పైన వేటు వేస్తామని ఏదైనా బెదిరించారేంటో తెలియదు కానీ పూర్తి స్థాయి తన స్వరంలో ఇప్పుడు మనకు మాటల్లో తేడా కనపడతా ఉంది. పూర్తి స్థాయిలో పల్లా శ్రీనివాస్ తో భేటీ అయిన తర్వాత కూడా ఇక మీద నేను లైన్ దాటను, ఇక మీద చేసిన వ్యాఖ్యలను వెనక్కి తీసుకుంటాను, నా మాటల్ని వక్రీకరించారు, బ్లూ మీడియా దీన్ని హైలైట్ చేసింది, వైసీపీ నేతలు దీని వెనుక ఉన్నారని చెప్పేసి కూడా థామస్ ఆ మాట మార్చినటువంటి సందర్భాన్ని చూస్తున్నాం. రైట్ మల్లికార్జున్, థ్యాంక్ యూ. మొత్తం మీద తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయానికి గంగాధర నెల్లూరు ఎమ్మెల్యే థామస్ వెళ్లారు. ఏపీ టీడీపీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాసుతో ఆయన భేటీ అయ్యారు. ప్రధానంగా తాను చేసినటువంటి వివాదాస్పద వ్యాఖ్యలపైన అధిష్టానానికి ఎమ్మెల్యే థామస్ వివరణ ఇచ్చినట్లుగా తెలుస్తుంది. ప్రధానంగా పార్టీ లైన్ దాటితే కఠిన చర్యలు ఉంటాయని పల్లా శ్రీనివాస్ హెచ్చరించినట్లుగా తెలుస్తుంది. అయితే తన వ్యాఖ్యలను వక్రీకరించారంటూ కూడా థామస్ వివరణ ఇచ్చేటువంటి ప్రయత్నం చేశారు. ఇకపైన ఇలాంటి వ్యాఖ్యలు చేయనంటూ కూడా ఆయన స్పష్టం చేస్తున్నారు. పార్టీ నిర్ణయాలకు కట్టుబడి పనిచేస్తానంటూ కూడా ఆయన వెల్లడించారు. గతంలో ఎమ్మెల్యేల ర్యాంకుల పైన థామస్ సంచలన వ్యాఖ్యలు చేసినటువంటి విషయం విదితమై. అయితే సర్వే సంస్థలకు ఎమ్మెల్యేలకు ర్యాంకుల కేటాయింపు సంబంధించి 5 లక్షలు ఇస్తే మంచి ర్యాంకు ఇస్తారనే ఆరోపణలు ఆయన చేశారు. ప్రధానంగా దళిత ఎమ్మెల్యేలను ఎదగనివ్వరా అంటూ పలు కీలకమైనటువంటి ఆరోపణలు కూడా చేసినటువంటి సందర్భాన్ని మనం చూస్తున్నాం. తాజాగా థామస్ మాట మార్చారు. ఎమ్మెల్యేలకు సంబంధించి తాను చేసిన వ్యాఖ్యలను వక్రీకరించారు అంటూ కూడా పార్టీ అధిష్టానానికి వివరణ ఇచ్చేటువంటి ప్రయత్నం చేశారు. చూడాలి మరి పార్టీ అధిష్టానం థామస్ వివరణతో సంతృప్తి వ్యక్తం చేస్తుందా, లేదా పార్టీ లైన్ ఇంకా దాటేటువంటి ఆలోచన చేస్తే వేటు వేస్తారా అనేటువంటి ఆలోచన వాదన కూడా రాజకీయ వర్గాల్లో జోరుగా చర్చ సాగుతుంది.